హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్ లెక్చర్ 1. బేసిక్గా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది ఎందుకంటే నాకు టీచింగ్ అనేది ఒక హాబీ అండి. సో ఇంట్లో నుంచే తెలుగు వాళ్ళకి ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ పెడదామని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నేను కరెంట్లీ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్నాను ఒక ఎంఎన్సీలో. సో టీచింగ్ నా ప్రొఫెషన్ కాదు, నేను జస్ట్ ఒక ఎంటెక్ గ్రాడ్యుయేట్ని. సో నన్ను మీరు ఒక సీనియర్లా అనుకోండి. జస్ట్ నేను మీకు లెక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో సి ప్రోగ్రామింగ్ అనే దాంతో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫ్యూచర్లో నేను అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, కోడింగ్ క్వశ్చన్స్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టిప్స్ ఇలాంటి చాలా వీడియోస్ ఫ్యూచర్లో నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియోకి సంబంధించినంత వరకు ఇది ఫస్ట్ లెక్చర్ సి ప్రోగ్రామింగ్లో. సో ఈ లెక్చర్లో మనం ఫస్ట్ వాట్ ఈజ్ సి అనేది నేర్చుకోబోతున్నాం. తర్వాత బేసిక్స్ ఆఫ్ సి చెప్తాను. అందులో కాన్స్టెంట్స్ ఏంటి, వేరియబుల్స్, కీవర్డ్స్, సిలో ఏమేమి కాన్స్టెంట్స్, వేరియబుల్స్, కీవర్డ్స్ వాడతాం అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత మనం ఒక ఫస్ట్ సి ప్రోగ్రామ్ అనేది రాద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వాట్ ఈజ్ సి? సో వాట్ ఈజ్ సి అనేది ఆన్సర్ చేసే బదులు మనం వాట్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేదాన్ని ఆన్సర్ చేద్దాం. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక కంప్యూటర్ ఉందండి. సో ఈ కంప్యూటర్కి అర్థమయ్యేలాగా నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాయాలనుకుంటున్నాను. అంటే సపోజ్ నేను ఒక 2 ఇంటిజర్స్ని యాడ్ చేయాలనుకోండి. 2 + 3 ఎంత అని అడగాలనుకుంటున్నాను కంప్యూటర్ని. సో ఇది కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో రాయాలంటే కంప్యూటర్కి జస్ట్ ఇంగ్లీష్లో చెప్తే అర్థం కాదు. సో కంప్యూటర్కి ఇన్బిల్ట్గా ఒక లాంగ్వేజ్ తయారు చేశారండి. సో ఆ లాంగ్వేజ్ పైన ఒక ర్యాపర్ అనేదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సి అవ్వచ్చు, C++ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు. సో అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం యూస్ చేసి మనం కంప్యూటర్కి ఏం చేయాలనేది చెప్పచ్చు. సో ఇది సింపుల్ ఎగ్జాంపుల్ అండి. 2 + 3 ఎంత అనేది ఒక కంప్యూటర్ ఆన్సర్ చేయగలదు. ఆర్ లేకపోతే మీకు కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ కావాలంటే ఒక పెద్ద గ్రాఫిక్ సిస్టమ్ ఉంది. అందులో సపోజ్ నేను ఒక యూఎఫ్ఓని రెండర్ చేసి ఆ యూఎఫ్ఓని ఇలా గాల్లో తిప్పాలనుకుంటున్నాను. సో ఇలా గ్రాఫిక్స్ నేను చూపించాలి అంటే, కంప్యూటర్కి అర్థమయ్యేలాగా రాయాలంటే దానికి ఇన్బిల్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇట్స్ లైక్ సంథింగ్ విచ్ ఇస్ గివెన్ టు అ కంప్యూటర్ సో దట్ ఆ కంప్యూటర్ అర్థం చేసుకుని మనకి ఏం కావాలి అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో. సో కంప్యూటర్కి అర్థమయ్యేలాగా రాసి మనకి కావాల్సిన పనిని చేయించుకోవడమే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ అండి. సో సికి వచ్చేస్తే, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా పాత లాంగ్వేజ్. ఇది 1972లో డెన్నిస్ రిచీ అనే ఒక ఆయన రాశారండి. సో ఈ డెన్నిస్ రిచీ అనే ఆయన 1972లో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని రాశారు. సో నేను చెప్పినట్టుగా కంప్యూటర్కి ఇన్బిల్ట్ లాంగ్వేజ్ కూడా ఒకటి ఉంటుందండి. అది చాలా పాత లాంగ్వేజెస్ ఉంటాయి. అవి చాలా లో లెవెల్ లాంగ్వేజెస్. అవి మనకు అర్థం కావు, అంటే అవి బైట్ కోడ్లో ఉంటాయి. సో దాని మీద ర్యాపర్ లాగా రాసేదే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు సి అంటే ఏంటో తెలుసుకున్నాం కదండి. సి అనేది చాలా పురాతన కాలం నుంచి ఉన్నది. 1972 అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 4 decades అండి, 4 to 5 decades. సో సి అనేది ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో వై డు వి స్టార్ట్ విత్ సి? సి నుంచి ఎందుకు స్టార్ట్ చేయాలి? C++, జావా, పైథాన్కి ఎందుకు జంప్ అవ్వకూడదు? అకార్డింగ్ టు మీ సి అనేది చాలా బేసిక్ లాంగ్వేజ్ అండి. ఇది చాలా ఈజీ టు లెర్న్ అండ్ దీనివల్ల మనకి బేసిక్స్ అనేవి అర్థమవుతాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బేసిక్స్ అనేవి అర్థమవుతాయి. అండ్ ఇది మనకి పునాది అండి. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సిలో అప్లై అయ్యే కాన్సెప్ట్స్ మనం దాంట్లో కన్వర్ట్ చేసుకొని అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి సి అనేది చాలా ఫాస్ట్ అండి.
ఎందుకంటే సి లాంగ్వేజ్ అనేది చాలా పాతది అండ్ ఇట్ ఇంటరాక్ట్స్ విత్ హార్డ్వేర్ డైరెక్ట్లీ అండి. సో కంప్యూటర్లో ఉన్న హార్డ్వేర్, అది ర్యామ్ అవ్వచ్చు, కంట్రోల్ బ్లాక్స్ అవ్వచ్చు, లేక ఇవన్నీ మనం ఫ్యూచర్లో ఇంకా డిస్కస్ చేసుకుంటాం. సో ఆపరేటింగ్ సిస్టంలో ఏవైతే హార్డ్వేర్ యూజ్ అవుతాయో అవి అన్నిటికీ సి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతుంది. సో సి అనేది చాలా ఫాస్ట్. అండ్ ఆల్సో ఆపరేటింగ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్కి వచ్చేసేసరికి, అంటే ఇప్పుడు మీరు ఏమన్నా ఒక ఎక్స్టెన్షన్ లాగా ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారు ఆపరేటింగ్ సిస్టంలో, సో దానికైతే మేజర్లీ సీనే వాడాలి. అండ్ సి అనేది చాలా ఎఫిషియెంట్ ప్రోగ్రామ్స్లో యూజ్ చేస్తారండి. ఎందుకంటే సిన్స్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ హార్డ్వేర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి సిలో రాసే ప్రోగ్రామ్స్ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉంటాయి. సో సమ్ ఫ్యూ 3D గేమ్స్ అన్నవి, అంటే దేనికైతే ఫాస్ట్ రెస్పాన్స్ ఉండాలో అలాంటి గేమ్స్ అన్నవి ఇంకా సిలోనే రాస్తున్నారండి. సో అది సి గురించి. నెక్స్ట్ మనము సి బేసిక్స్ గురించి చూద్దాం. సో సి బేసిక్స్కి వచ్చేసి నేను ముందు చెప్పా కదా, ఒక కంప్యూటర్తో మాట్లాడాలి అంటే కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో మాట్లాడాలి. సో ఇంగ్లీష్ అనేది కంప్యూటర్కి అర్థం కాదు. సో అలానే మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నది తయారు చేసుకున్నాం సో దట్ కంప్యూటర్కి అర్థమయ్యేది. సో ఇంగ్లీష్లో ఎలా అయితే మనం ఒక సెంటెన్స్ రాయడానికి, సపోజ్ దిస్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇలా ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ రాశానండి నేను. సో ఇంగ్లీష్లో సెంటెన్స్ రాయడానికి నేను ఇవి బిల్డింగ్ బ్లాక్స్లా వాడాను. అంటే ఈ ఒక్కొక్క వర్డ్ అన్నది వాడితేనే ఒక పెద్ద సెంటెన్స్ అన్నది కన్స్ట్రక్ట్ అయింది. అలానే సి లాంగ్వేజ్లో కూడా మనకి ఇలానే చిన్న చిన్న కీవర్డ్స్, వేరియబుల్స్, కాన్స్టెంట్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. సో అవన్నీ యూజ్ చేసి ఒక ఇన్స్ట్రక్షన్, ఒక ప్రోగ్రామ్ అలా మనము తయారు చేసుకోవచ్చు. సో బేసిక్గా మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయాలంటే మనకి ఆల్ఫాబెట్స్ కావాలి. అది మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్సే వాడుతున్నాం. తర్వాత మనకి డిజిట్స్ కావాలి. డిజిట్స్ అంటే 1 2 3 4 అలా. తర్వాత స్పెషల్ సింబల్స్ కావాలి మనకి. సింబల్స్ అంటే లైక్ యాంపర్సెంట్ అవ్వండి, లేకపోతే కామా అవ్వండి, లేకపోతే సెమీకాలన్ అవ్వండి. సో ఇలా ఆల్ఫాబెట్స్, డిజిట్స్, సింబల్స్ ఇవన్నీ కలిపితే మనం ఒక కాన్స్టెంట్ని తయారు చేయొచ్చు. కాన్స్టెంట్ని కానీ, వేరియబుల్ని కానీ కీవర్డ్ని కానీ. సో ఇలా తయారు చేసిన కాన్స్టెంట్, వేరియబుల్, కీవర్డ్స్ని వాడి మనము ఒక ఇన్స్ట్రక్షన్ అనేది రాస్తాం. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఒక బంచ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని వాడి మనం ఒక సి ప్రోగ్రామ్ అనేది రాస్తాం. సో ఎలా అయితే మనము ఈ ఇంగ్లీష్లో ఈ సెంటెన్స్ రాయడానికి ఫస్ట్ మనం ఆల్ఫాబెట్స్ వాడాం. ఇక THIS ఇలా వాడాం. తర్వాత ఒక్కొక్క ఆల్ఫాబెట్ని మనం ఒక వర్డ్ లాగా కన్స్ట్రక్ట్ చేసాం. సో ఈ వర్డ్ని మనము ఒక సెంటెన్స్లా మార్చాం. సో ఇలాగే నేను ఒక 10 సెంటెన్సెస్ రాశాను అనుకోండి, అదొక పారాగ్రాఫ్ అయిపోతుంది, రైట్? సో ఇలా ఎలా అయితే మన బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని ఇలా బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయో, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్నా ఇలా బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయండి. సో సి ప్రోగ్రామింగ్లో ఫస్ట్ నేను మీకు చెప్పబోతుంది సి క్యారెక్టర్ సెట్. సో సి క్యారెక్టర్ సెట్కి వచ్చేసరికి మనకి నేను ఎలా అయితే ప్రీవియస్ స్లైడ్లో చెప్పానో ఆల్ఫాబెట్స్ ఉంటాయి. క్యారెక్టర్ సెట్ అంటే మనం ఈ క్యారెక్టర్స్ని వాడి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో సికి వచ్చేటప్పటికి ఆల్ఫాబెట్స్ వాడచ్చు. AB, క్యాపిటల్ ABC ఆర్ స్మాల్ ABC ఇలా వాడచ్చు. లేకపోతే డిజిట్స్ వాడచ్చు, 1 2 ఇలా 0 1 2 అలా.
తర్వాత స్పెషల్ సింబల్స్ వాడచ్చు. ఎలా అంటే ఇవి హైఫన్, సెమీకాలన్, కామా, ప్లస్, మైనస్, బ్రాకెట్స్, తర్వాత క్వశ్చన్ మార్క్, దాని తర్వాత స్లాష్, ఎక్స్క్లమేషన్, ఇలా ఇలా చాలా సింబల్స్ ఉంటాయి. సో ఈ 3 క్యారెక్టర్ సెట్స్ నుంచి మనం పిక్ చేసుకొని కాన్స్టెంట్స్, వేరియబుల్స్, కీవర్డ్స్ అనే దాన్ని తయారు చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మనం చెప్పుకునేది కాన్స్టెంట్స్ అండి. కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏంటంటే సంథింగ్ విచ్ డజంట్ చేంజ్, అంటే దీని వాల్యూ చేంజ్ అవ్వదండి. సో ఈ కాన్స్టెంట్ అనేది అంటే సపోజ్ కాన్స్టెంట్కి ఆపోజిట్ ఏమంటారంటే వేరియబుల్. అంటే ఇది వేరీ అవుతూ ఉంటుంది, అంటే ఇది ఆల్రెడీ చేంజ్ అవుతూ ఉంటుంది, దీన్ని కాన్స్టెంట్గా ఉంచలేము. సో కాన్స్టెంట్స్కి వచ్చేసరికి మనము ఇప్పుడు 3 ఉందనుకోండి, 3 ఉంది, 3 అనేది ఒక కాన్స్టెంట్. అంటే 3 వాల్యూ ఎప్పటికీ చేంజ్ అవ్వదు కదా. ఇప్పుడు నేను ఈరోజు దీన్ని 3 అంటాను, రేపు నేను వచ్చి దీన్ని 4 అనలేను కదా. సో ఇట్స్ ఎ కాన్స్టెంట్, దానికి ఒక వాల్యూ ఉంది అండ్ ఇట్ నెవర్ చేంజెస్. సో తర్వాత నేను సపోజ్ నేను x=3 అన్నాను అనుకోండి, x=3 అన్నా. సో రేపు వచ్చి నేను x=4 అంటా. సో అది నా ఇష్టం, ఎందుకంటే x అనేది వేరియబుల్, x ఈజ్ నాట్ బౌండ్ టు ఎనీ వాల్యూ. సో ఎక్స్ని నేను దేనికన్నా అసైన్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చి నేను 5 అనొచ్చు, 6 అనొచ్చు. సో ఇట్ కాన్స్టెంట్లీ చేంజెస్. సో ఎక్స్ అనేది ఒక వేరియబుల్, దాన్ని దేనికైతే అసైన్ చేస్తామో 4, 5, 6 ఇలా 3, లేకపోతే పై, దాని తర్వాత 22/7, లేకపోతే ఏదన్నా 3.14 ఇలా. సో డెసిమల్ అయినా, ఏ నెంబర్ అయినా, ఏ ఇంటిజర్ అయినా, ఏ రేషనల్ నెంబర్ అయినా, సో ఏదన్నా నేను అసైన్ చేయొచ్చు ఎక్స్కి. సో ఎక్స్ అనేది ఆల్వేస్ చేంజెస్. సో ఎక్స్ అనేది ఒక వేరియబుల్. సో సిలో లేకపోతే కామన్గా 2 టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉంటాయండి. కాన్స్టెంట్స్ అనేవి ప్రైమరీ కాన్స్టెంట్స్, సెకండరీ కాన్స్టెంట్స్. సో ఈ ప్రైమరీ, సెకండరీ అంటే ఏంటంటే, ప్రైమరీలో మనకి అంటే ఇవి చాలా సింపుల్ అండి. లైక్ ఇంటిజర్ కాన్స్టెంట్స్, లేకపోతే రియల్ కాన్స్టెంట్స్, లేకపోతే క్యారెక్టర్ కాన్స్టెంట్స్. సెకండరీలో వచ్చేసరికి ఇవి కొంచెం కాంప్లెక్స్. అరేస్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్, ఈనం, ఎక్సెట్రా. సో ఇవన్నీ చాలా కాంప్లెక్స్ అండి. సో అందుకే వీటిని సెకండరీ కాన్స్టెంట్స్ అంటాము. ఇవి చాలా సింపుల్, ఇవి ప్రైమరీ కాన్స్టెంట్స్. సో ఇవన్నీ మనం లేటర్ స్టేజ్లో నేర్చుకుంటాం. నేను దీనికి కూడా లెక్చర్స్ అప్లోడ్ చేస్తాను. సో దీనికి వచ్చేసరికి, ప్రైమరీ కాన్స్టెంట్స్కి వచ్చేసరికి, ఇంటిజర్స్ అంటే మనకు అందరికీ తెలిసిందే కదా. ఇంటిజర్స్ అంటే 2, 3, 0, -1, -58 ఇలా అన్న, అంటే జస్ట్ ఒక ఇంటిజర్, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా అవ్వచ్చు. రియల్ నెంబర్స్ వచ్చేసరికి మనకి డెసిమల్స్ వస్తాయి. సపోజ్ 2.13 అలా, లేకపోతే 0.0002, లేకపోతే మైనస్ పెట్టుకోవచ్చు. అవి రియల్ నెంబర్స్. ఇప్పుడు క్యారెక్టర్ వచ్చేసరికి సపోజ్ ఏ క్యారెక్టర్ అన్నా కానీ మనము ఇలాగా కొటేషన్స్లో పెట్టి నోటేషన్ ఇస్తామండి. సో ఏని ఇలా కొటేషన్స్లో పెట్టి ఏ అని ఇస్తాం. డబుల్ కోట్స్ ఇవ్వకూడదు, జస్ట్ సింగిల్ కోట్స్ ఇవ్వాలి. సో బి. సో అలానే స్మాల్ బి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాపిటల్ డి. ఓకే, సో జెడ్ ఇలా కొటేషన్స్. సో ఇప్పుడు నేను 1 కూడా రాసి దీనికి కొటేషన్స్ పెట్టచ్చు. మీరేమనుకుంటారంటే ఇది నెంబర్ కదా అనుకోవచ్చు, కానీ ఇది నెంబర్ కాదు. 1 పెట్టి ఇలా కొటేషన్స్ పెడితే అదొక క్యారెక్టర్. ఓకే, సో మన ప్రైమరీ క్యారెక్టర్ సెట్ అనేది ఇంటిజర్, రియల్, క్యారెక్టర్స్ ఇవి అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ ప్రైమరీ క్యారెక్టర్ సెట్స్ని వాడి మనము
ఒక సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో ఇప్పుడు కాన్స్టెంట్స్ అయిపోయాయి కదా, మనం సి ప్రోగ్రామింగ్లో స్టేట్మెంట్స్ రాయడానికి మనకి ఇంకా 2 కావాలండి, వేరియబుల్స్. సో నేను జస్ట్ కాన్స్టెంట్స్తోనే కంప్యూటర్కి ఏం చెప్పాలో ఎలా ఏం చేయాలనేది చెప్పలేను. నాకు కొన్ని వేరియబుల్స్ కావాలి, అంటే కొన్ని వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి కదండి ప్రోగ్రాంలో. సో అలానే నేను కొన్ని వేరియబుల్స్ డిఫైన్ చేసుకోవాలనుకుంటున్నాను. సపోజ్ నేను x = 2 అంటున్నా, తర్వాత y = 3 అంటున్నా. సో ఇప్పుడు నేను z = x + y అంటున్నా. సో ఈ వేరియబుల్స్ అనేవి నాకు కావాలి, ఎందుకంటే 2 అనేది కాన్స్టెంట్ అవ్వచ్చు, లేకపోతే 2 అనేది రిజల్ట్ ఆఫ్ సమ్ అదర్ ఆపరేషన్ అవ్వచ్చు. సో ఒక ఆపరేషన్ ఉంది, దాన్ని రిజల్ట్ x అవ్వచ్చు. సో అందుకే నాకు కొన్ని వేరియబుల్స్ కావాలి, సో దట్ ఐ కెన్ యూజ్ ద వేరియబుల్స్ టు కన్స్ట్రక్ట్ సమ్ అదర్ వేరియబుల్, సమ్ అదర్ అవుట్పుట్. నాకు ఈ అవుట్పుట్ వేరే సపోజ్ వేరే వేరియబుల్ క్యాలిక్యులేషన్లో అవసరం అవుతుంది. సో అందుకే నాకు వేరియబుల్స్ అనేవి కావాలి. సో వేరియబుల్ అనేది నేమింగ్ రూల్స్ అనేది చెప్తానండి. ఫస్ట్ ఏంటంటే వేరియబుల్ నేమ్ అన్నది 31 ఆల్ఫాబెట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. 31 ఆల్ఫాబెట్స్ కంటే ఎక్కువ ఉంటే అది అసలు అర్థమే అవ్వదు. సో వేరియబుల్ నేమ్స్ అన్నది యాజ్ స్మాల్ యాజ్ పాసిబుల్ ఉంటేనే మనకి బాగా అర్థమవుతాయి. సో ఇక్కడ నేను XY అని ఇచ్చుకున్నాను, కానీ ఇంకా మోర్ రీడబుల్, ఇంకా మోర్ అండర్స్టాండబుల్గా కావాలంటే మీరు ఫస్ట్ = 2, సెకండ్ = 3, సో థర్డ్ = ఫస్ట్ + సెకండ్. సో ఇలా వేరియబుల్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు, అంటే మీనింగ్ఫుల్ వేరియబుల్ నేమ్స్. సో ఈ వేరియబుల్ నేమ్స్ 31 ఆల్ఫాబెట్స్ కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు మీరు వేరియబుల్ నేమ్ ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఒక ఆల్ఫాబెట్ అన్నా ఉండాలి. ఆల్ఫాబెట్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఇలా ABCDలు XYZలు అలా, ఆర్ ఒక అండర్స్కోర్ అయినా ఉండొచ్చు. సో సపోజ్ నేను దీన్ని _ఫస్ట్ అని అనొచ్చు. సపోజ్ నాకు 2 టైప్స్ ఆఫ్ x ఉందనుకోండి, x = 2, _x = -2. అంటే ఇది కూడా ఎక్సే, కాకపోతే ఇది నెగిటివ్ x. ఇది ఒక ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్. సో నేను అండర్స్కోర్ కూడా యూస్ చేసుకోవచ్చు, అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఆల్ఫాబెట్ అనేది. అది తప్పితే ఇంకేవి వాడలేము. సపోజ్ నేను 1x అని ఇవ్వలేను, 2x అని ఇవ్వలేను, ఇది తప్పు. ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఓన్లీ ఆల్ఫాబెట్ ఆర్ అండర్స్కోర్ ఉండాలి. తర్వాత కామాస్ ఉండకూడదు, ఇంకా సింబల్స్ ఉండకూడదు, బ్లాంక్స్ ఉండకూడదు, ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు వేరియబుల్ నేమ్స్లో. సో స్పెషల్ క్యారెక్టర్స్ అంటే అండర్స్కోర్ అనేది వాడుకోవచ్చండి. సపోజ్ నేను ఫస్ట్ నమ్ అంటే ఫస్ట్ నెంబర్ అని ఇలా నేమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫస్ట్ _num = 2, ఫస్ట్ సెకండ్ _num = 3, థర్డ్ _num = ఫస్ట్ _num + సెకండ్ _num. నమ్ అంటే నంబర్, జస్ట్ షార్ట్ ఫామ్లో అలా రాశాను. సో ఇలా అండర్స్కోర్ అనేది ఇచ్చుకోవచ్చు, బట్ నో బ్లాంక్ స్పేస్ అండి, ఎక్కడ బ్లాంక్ స్పేస్ ఉండకూడదు. స్పెషల్ క్యారెక్టర్స్లో అండర్స్కోర్ ఒక్కటే వాడుకోగలం. తర్వాత ప్రెటీ మచ్ ఇవేనండి రూల్స్. అంటే జస్ట్ మీ వేరియబుల్ నేమ్స్ అన్నవి మీకు అర్థమయ్యేలాగా నేమ్ చేసుకోండి. మీకు అర్థం అవ్వాలి, తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా మీ కోడ్ చదువుతుంటే వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి. సో మీనింగ్ఫుల్ వేరియబుల్ నేమ్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత సి కీవర్డ్స్ అండి. సో వేరియబుల్స్ కాన్స్టెంట్స్తో పాటు సిలో కొన్ని
ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ ఉన్నాయండి. సో ఈ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ అన్నవి సి కంపైలర్కి అర్థమవుతాయి. సో మీ కంపైలర్ అంటే ఏంటో చెప్పాలి ఫస్ట్. సో ఇప్పుడు నేను రాసిన సి ప్రోగ్రామ్ని ఎలా రాస్తానంటే, ఇదొక ఫైల్ అనుకోండి. దీంట్లో నేను ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాశాను. దీన్ని proc.c అని సేవ్ చేశాను ఈ ఫైల్ని. సో ఈ ఫైల్ని నేను సేవ్ చేసి ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. ఎగ్జిక్యూషన్ అంటే మనము కంప్యూటర్కి ఈ ఇన్స్ట్రక్షన్స్ చెయ్యి అని రాసి పెట్టాం. దాన్ని ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తామో, అంటే దాన్ని అమలు చేస్తామో, అప్పుడే ఈ కంప్యూటర్ అనేది నీకు ఏం కావాలో అది చేసి పెడుతుంది. సో కంప్యూటర్ ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, ఈ ఫైల్ని సి ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికి ఒక కంపైలర్ అనేది కావాలి. కంపైలర్ ఏం చేస్తుందంటే నీ సి ప్రోగ్రామ్ని తీసుకుని కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది కంపైలర్ అనేది. ముందు చెప్పాను కదా, కంప్యూటర్కి అర్థమయ్యేలాగా అంటే కంప్యూటర్ ఇన్బిల్ట్గా ఒక లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. అది హ్యూమన్స్కి రీడబుల్ కాదు, అది చాలా లో లెవెల్లో ఉంటుంది. అసలు స్పేసెస్ ఉండవు, అసలు స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అసలు చూడంగానే అసలు చాలా చిరాకు వచ్చేస్తుంది, అలా ఉంటుంది అనమాట. సో బైట్ కోడ్ లాగా, అదొక బైట్ కోడ్ అంటారు. సో బైట్ కోడ్లో ఉంటుంది ఆ లో లెవెల్ లాంగ్వేజ్ అనేది. సో కంపైలర్ ఏం చేస్తుందంటే నీకు అర్థమయ్యే సి ప్రోగ్రామింగ్లో లాంగ్వేజ్లో నువ్వు సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసావు. కంపైలర్ వాటిలన్నిటినీ తీసుకొని కంపైల్ చేస్తుంది. కంపైల్ అంటే ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కంప్యూటర్కి అండర్స్టాండ్ అయ్యే బైట్ కోడ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో దట్ కంప్యూటర్ దాన్ని అర్థం చేసుకుని ఏం చేయాలి అనేది అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు అర్థమైపోయింది కదా కంపైలర్ అంటే. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఈ లైఫ్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఫస్ట్ నేను ఒక ప్రోగ్రామ్ రాస్తా, proc.c. సో ఇది ఒక ఫైల్, జస్ట్ ఒక ఫైల్ అనమాట. సో ఈ ఫైల్ని నేను సేవ్ చేస్తా proc.c అని. కంపైలర్తో నేను కంపైల్ చేస్తా. సో కంపైలర్ ఏం చేస్తుందంటే నాకు బైట్ కోడ్ ఇస్తుంది. ఈ బైట్ కోడ్ ఫైల్లో అన్నీ గజిబిజిగా ఉంటాయి, ఏం అర్థం కాదు, హ్యూమన్ రీడబుల్ కాదు, అస్సలు ఏం అర్థం కాదు. ఈ బైట్ కోడ్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తా. అప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు ఏమైతే కావాలో అది అవుట్పుట్ లాగా ఇస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద లైఫ్ ప్రాసెస్ ఆఫ్ అ ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు కంపైలర్, ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, కీవర్డ్స్ గురించి చెప్పుకుంటున్నాం. సో వేరియబుల్స్ కాన్స్టెంట్స్తో పాటు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, అవి కంపైలర్కి అర్థమయ్యేలా ఉంటాయి. అవి ప్రీ డిఫైన్డ్ అండి. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. సో ఈ కీవర్డ్స్ రాకపోతే మీకు అసలు ఇంకా లాంగ్వేజే రానట్టు. సో కీవర్డ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. సో బేసిక్ కీవర్డ్స్ అనేవి నేను చెప్తాను. సపోజ్ మీరు ఇప్పుడు నేను ఇందాక x=2 అని చెప్పాను కదా. సో కంప్యూటర్కి x=2 అని చెప్తే ఏం అర్థమవుతుంది, ఏం అర్థం కాదు, ఎందుకంటే కంప్యూటర్కి x అంటే ఏంటో తెలియదు కదా. సో x అంటే ఏంటి ఫస్ట్ కంప్యూటర్కి చెప్పాలి. సో ఇక్కడ 2 అనేది ఏంటండి, ఇంటిజర్ కదా. సో ఇంట్ అనేది ఒక కీవర్డ్ సి ప్రోగ్రామింగ్లో. సో నేనేమంటున్నానంటే ఇంట్ x=2 అంటున్నా. సో కంప్యూటర్కి ఏం చెప్తున్నానంటే, ఇదిగో ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది, అదొక ఇంటిజర్, దానికి నువ్వు 2 అనే వాల్యూని అసైన్ చేయి అని నేను ఇక్కడ ఒక సెమీకాలన్ పెట్టేస్తున్నా. అంటే ఏంటి, ఈ ఇన్స్ట్రక్షన్కి ఇదే ఎండ్, ఈ సెమీకాలన్తో ఇదే ఎండ్. అంటే ఇంట్ x=2 అంటే నేను ఎక్స్ అనే వేరియబుల్ని విచ్ ఈజ్ ఆఫ్ టైప్ ఇంట్, ఈ ఎక్స్ టైప్ ఇంట్, నేను 2 అనే వాల్యూని అసైన్ చేస్తున్నా. సో ఇది జస్ట్ ఒక సింపుల్ ఎక్స్ప్రెషన్ అండి, సింపుల్ ఇన్స్ట్రక్షన్ కంప్యూటర్కి చెప్పడం. సో ఇందులో మనము ఇదొక కాన్స్టెంట్ వాడాం, తర్వాత ఎక్స్ అనేది వేరియబుల్ వాడాం, ఇంట్ అనేది కీవర్డ్.
ఈ సెమీ కాలన్, ఈ ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు మన సింబల్స్. ఓకే, సో ఇవి బిల్డింగ్ బ్లాక్స్ అని ఇప్పటిదాకా చెప్పాను కదా. సో ఈ బిల్డింగ్ బ్లాక్స్ వాడి నేను ఒక్క స్టేట్మెంట్ రాశానండి. సో ఇలానే నేను చాలా స్టేట్మెంట్స్ రాస్తాను. ఇప్పుడు నేను ఎక్స్ వైని యాడ్ చేసి జెడ్లో పెట్టాలనుకుంటున్నాను. సో తర్వాత ఏం రాస్తాను, ఇంటూ వై ఈక్వల్ టు 3 అని రాస్తాను. తర్వాత ఇంటూ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని రాస్తాను. సో నేను జస్ట్ ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాశాను. ఎక్కడైతే నేను ఎక్స్ని డిఫైన్ చేశాను, వైని డిఫైన్ చేశాను, జెడ్ని ఎక్స్ వైని కలిపితే ఎంత అని అడిగాను. సపోజ్ అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఎక్స్ వై చాలా సింపుల్ నెంబర్స్ అండి. మీరు ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి నేను సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్లో ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ చాలా ఉంటాయి. సపోజ్ నేను ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ కనుక్కోవాలనుకుంటున్నాను. దాని ఫార్ములా ఏంటి, హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో నాకు బేస్ హైట్ ఇచ్చేస్తే నేను ఈ ఫార్ములా వాడేస్తే నాకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చేస్తుంది. తర్వాత సపోజ్ నేను ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాలో నేను ఎన్పిఆర్ ఇలానే ఇంట్ ఎన్ ఈక్వల్ టు ఇంట్ పి ఈక్వల్ టు ఇంటూ ఆర్ ఈక్వల్ టు ఇలా డిఫైన్ చేసేసి ఫార్ములా వేసేసి నేను ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అని ఆ ఫార్ములాలో ఆ వాల్యూస్ ప్లగ్ఇన్ చేసేసి ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు. సో ఇలాగా మనకి ఏదైతే అవసరమో ఆ పర్టికులర్ వర్క్ని మనం కంప్యూటర్ ప్రోగ్రామ్తో మనం అది చేయించుకోవచ్చు కంప్యూటర్తో. సో ఇప్పుడు ఇంట్ అనేది ఒక కీవర్డ్ అని చెప్పా కదా. సో అలానే మనకి ఎలా అయితే ఇంటిజర్స్కి కీవర్డ్స్ ఉన్నాయో డెసిమల్స్కి కూడా కీవర్డ్స్ ఉంటాయండి. డెసిమల్ అంటే ఇప్పుడు ఫ్లోట్ అనేది వాడతారు. ఫ్లోట్ అంటే ఏంటంటే ఒక డెసిమలే. అలానే లాంగ్ అని అంటారు. లాంగ్ కూడా ఒక డెసిమలే, కాకపోతే ఫ్లోట్ రేంజ్ కంటే లాంగ్ రేంజ్ ఎక్కువ. రేంజ్ అంటే ఇప్పుడు ఇంటిజర్కి కొద్దిగా రేంజ్ ఉంటుందండి. అంటే రేంజ్ అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు -32,006 వేసుకోండి, ఇంత వేసుకోండి, అంటే సంథింగ్ ఆఫ్ దిస్ రేంజ్ నుంచి 0 నుంచి 32,000 ఇంతవరకే ఇంటిజర్ రేంజ్ ఉంటుంది. ఓకే, సో ఇంటిజర్ రేంజ్ ఇంతే ఉంటుంది అంటే మీనింగ్ ఏంటంటే నేను ఇంట్ ఎక్స్ అనగానే ఈ రేంజ్ నుంచే ఒక వాల్యూని పిక్ చేసుకోవాలి. తర్వాత సపోజ్ నేను ఫ్లోట్ వై ఈక్వల్ టు 2.345. సో ఫ్లోట్ కూడా ఒక రేంజ్ ఉంటుంది. ఈ రేంజెస్ అని నేను వేరే క్లాస్లో చెప్తాను. ఇప్పుడు మనం దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఈ వాల్యూస్ కూడా కరెక్ట్ కాదు, నేను మళ్ళీ చెప్తాను మీకు. సో ఫ్లోట్ కూడా ఒక రేంజ్ ఉంటుంది, లాంగ్ కూడా ఒక రేంజ్ ఉంటుంది. లేకపోతే 111110000002222 ఇంత పెద్ద వాల్యూని ఇంట్లో మనం స్టోర్ చేయలేము. సారీ, లాంగ్ కాదు, డబల్. సో డెసిమల్ అన్నది లాంగ్ కాదండి, డబల్. సో డబల్లో ఫ్లోట్ డెసిమల్లో ఫ్లోట్ డబల్ వాడుకోవచ్చు. ఇంటిజర్ లాంగ్, సపోజ్ ఇంటిజర్లో మీరు అసైన్ చేయాలనుకుంటున్న వాల్యూ ఇంటిజర్లో సరిపోదు అనుకోండి, లాంగ్ వాడాలి. సో లాంగ్ ఎల్ ఈక్వల్ టు దిస్ నెంబర్. సో రేంజెస్ అనేవి ఉంటాయి ప్రతి కాన్స్టెంట్కి. సో ఆ రేంజ్లో ఉన్న వాల్యూస్ని నువ్వు కీవర్డ్ వాడుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు వాడాలనుకుంటున్న వాల్యూ ఏ రేంజ్లో పడుతుందో ఆ పర్టిక్యులర్ కీవర్డే వాడాలి దాన్ని అసైన్ చేయడానికి. సో ఇదండి వేరియబుల్స్, కీవర్డ్స్ అండ్ కాన్స్టెంట్స్. ఇప్పుడు మనం వేరియబుల్స్, కీవర్డ్స్, కాన్స్టెంట్స్ చూసాం కాబట్టి ఇప్పుడు నేను జస్ట్ ఒక బేసిక్గా మీకు మెథడ్ అంటే ఏంటనేది చెప్తాను. సో ఇప్పుడు మీరు కోడ్ రాస్తున్నప్పుడు, అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కోడ్.
ఇలా మీరు కోడ్ రాస్తున్నప్పుడు ఒకటే బ్లాక్లో ఇలా పెద్దగా రాసుకుంటూ వెళ్ళిపోతే, సపోజ్ x = 2, y = 3, z = x + y, k = z × y, తర్వాత s = z × x + k × y + z, ఇలా పెద్ద పెద్ద ఇన్స్ట్రక్షన్స్ రాసుకునే బదులు మీరు ఒక్కొక్క పార్ట్ని, సపోజ్ ఈ పార్ట్ ఉంటే దాన్ని ఒక బ్లాక్లో మార్చుకోవచ్చు. ఆ బ్లాక్ని ఒక మెథడ్ అని అంటాం. సపోజ్ ఈ మెథడ్ని మనం వేరే అంటే ప్రోగ్రాంలోనే వేరేగా ఒక చోట రాస్తామన్నమాట. ఎలా రాస్తామంటే, సపోజ్ నేను జస్ట్ ఎక్స్ వైకి సమ్ కనుక్కోవాలనుకుంటున్నా. సో నేనేం రాస్తానంటే సమ్ ఆఫ్. సో ఎవ్రీ మెథడ్ని నేను ఇలా పారాంథసిస్లో రాస్తాను. అండ్ దానికి రిటర్న్ టైప్ ఏంటి, సో ప్రతి మెథడ్కి మెథడ్ నేమ్ రిటర్న్ టైప్ ఇవేంటంటే ఇన్పుట్ ఏం తీసుకుంటుంది అనేది ఈ బ్రాకెట్స్లో రాస్తాం అనమాట. సో ఇప్పుడు నేను ఒక సిగ్నేచర్ చెప్తాను మీకు. సో రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ ఆఫ్ ఇన్పుట్ పారామ్స్. సో మెథడ్స్ అనేవి ఏంటంటే కొన్ని ఇన్పుట్ తీసుకుని మీకు ఒక అవుట్పుట్ ఇస్తాయి. సో నేను ఇప్పటిదాకా ఏం చెప్పాను, ఇంత పెద్ద స్టేట్మెంట్స్ ఇలా రాసుకునే బదులు మీరు మాడ్యులరైజ్ చేసుకోవచ్చు కోడ్ని. అంటే ఇప్పుడు నేను ప్లస్ అనేది చాలా చోట్ల వాడా, ఇక్కడ వాడా, కానీ ప్రతిసారి నేను ఆ ప్లస్ని విడివిడిగా డిఫైన్ చేసుకుంటే వెళ్ళా. ఇప్పుడు నేను మల్టిప్లికేషన్ కూడా చాలా చోట్ల వాడా, ఇక్కడ వాడా. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేనేం చేస్తానంటే సమ్ అనేదానికి ఒక మెథడ్ నేను రాస్తా, ఇంట్ సమ్ ఆఫ్ ఇంట్ ఏ ఇంట్ బి. సో మన మెథడ్లో ఫస్ట్ మెథడ్ నేమ్, సో సమ్ అని రాసా. తర్వాత ఇన్పుట్ పారామీటర్స్ అంటే ఈ మెథడ్ దేన్ని ఇన్పుట్ తీసుకుంటుంది. సో నేనేమన్నానంటే నాకు జస్ట్ 2 నెంబర్స్ ఉన్నాయి ఏబి, అవి ఆఫ్ టైప్ ఇంటిజర్. ఇది ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ మెథడ్కి నువ్వు ఏం తీసుకుంటున్నావన్నది చెప్పాలి. కంప్యూటర్కి ఎలా అర్థమవుతుంది లేకపోతే? ఈ మెథడ్ సిగ్నేచర్ అంటారు. ఈ మెథడ్ సిగ్నేచర్ ఏంటి అంటే ఈ మెథడ్ 2 ఇంటిజర్స్ని తీసుకుంటుంది, 2 ఇంటిజర్స్ని తీసుకుంటుంది, అలానే ఒక ఇంటిజర్ని రిటర్న్ చేసేస్తుంది. ఓకే, సో ఇది మెథడ్ సిగ్నేచర్ సరిగ్గా రాయకపోతే కంపైలర్కి సరిగ్గా అర్థం కాదు ఏం చేస్తుంది ఈ మెథడ్ అనేది. సో మీరు కంపైల్ చేసేటప్పుడు కంపైలర్ ఎర్రర్ అనేది ఇస్తుంది. సో నేనేమన్నానంటే ఇంట్ సమ్ ఆఫ్ ఇంట్ ఏ ఇంట్ బి. సో నేనేమన్నాను ఇంట్ సి = a + b రిటర్న్ సి. సో నేను ఎలా అయితే ప్రతి స్టేట్మెంట్కి లాస్ట్లో సెమీకాలన్ పెట్టా, అది చాలా ఇంపార్టెంట్. అలానే నేను ఇంట్ సి అన్నా. ఎందుకు? ఏని బీని యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఇంటే వస్తుంది, ఎందుకంటే ఏ బి ఇంట్ కాబట్టి సి కూడా ఇంటే. సో రిటర్న్ సి, రిటర్న్ అన్నది ఇంకో కీవర్డ్. ఎలా అయితే ఇంట్, ఫ్లోట్, డబల్ ఎలా అయితే చెప్పామో రిటర్న్ అన్నది ఇంకో కీవర్డ్. అది స్పెసిఫిక్ టు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ కంపైలర్ అర్థం చేసుకుంటుంది. మీరు రిటర్న్ అంటే రిటర్న్ చేయడం అని అర్థం చేసుకుంటుంది కంపైలర్. సో ఇది మెథడ్, ఇది బేసిక్ ఇంట్రొడక్షన్ మెథడ్కి. సో ఈ బేసిక్ ఇంట్రొడక్షన్తో మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. సో ప్రతి ప్రోగ్రాంలో ఇన్పుట్ అవుట్పుట్ అన్నది ఉంటుంది. ఫస్ట్ ఇన్పుట్ అవుట్పుట్ గురించి తెలుసుకుందాం. ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఏంటంటే మీరు ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు మీరు ఒక ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నారు. సపోజ్ నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్లో జస్ట్ x = 2 అని నేను ప్రోగ్రాంలోనే ఇచ్చేసా. కానీ నేనేంటంటే నాకు ఎక్స్ని ఇన్పుట్గా తీసుకోవాలనుకుంటున్నా, జస్ట్ 2 అని ఫిక్స్ చేసేయాలనుకోవట్లేదు. నేను ఆ ప్రోగ్రామ్ని మళ్ళీ వాడాలనుకుంటున్నాను. సో అందుకే నేను ఎక్స్ని రన్ టైంలో నేను తీసుకోవాలనుకుంటున్నాను. అంటే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కంపైలర్ నన్ను అడుగుద్ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత,
వాల్యూ ఆఫ్ y ఎంత అని అడగాలి. సో అలా నేను చేయాలనుకుంటే scanf అనేది ఒక ఫంక్షన్ అండి, అది ఇన్బిల్డ్ ఫంక్షన్ సిలో. సో సిలో stdio.h అని ఒక లైబ్రరీ ఉంటుంది. సో ఆ లైబ్రరీలో scanf, printf అనేవి చాలా వైడ్లీ యూస్డ్ మెథడ్స్. ఓకే, సో ఇవి జస్ట్ మీకు బేసిక్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను, జస్ట్ మనం ఒక ప్రోగ్రామ్ రాయడానికి. సో నేను ఇప్పుడు ఏమన్నానంటే int x అన్నా. సో జస్ట్ కంప్యూటర్కి ఏం చెప్తున్నానంటే ఎక్స్ అనేది ఒకటి ఉంది, అది ఇంటిజర్. ఓకే, సో తర్వాత నేను ఏమంటున్నానంటే scanf %d, %x. సో ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే ఇన్పుట్ నుంచి స్కాన్ చేయి అంటే కంప్యూటర్కి ఏం చెప్తున్నామంటే ఈ ఎక్స్ అనే వేరియబుల్ని స్కాన్ చేయాలి, మనం ఇన్పుట్ తీసుకోవాలి. %d ఎందుకు వాడానంటే ఇంటీజర్స్కి %d వాడతాం. అంటే స్కాన్ చేసేటప్పుడు కంప్యూటర్కి తెలియాలి కదా మనం ఏది ఎంటర్ చేస్తున్నాం అనేది. సో %d అనే ఎందుకు వాడామంటే ఎక్స్ ఇంటీజర్ కాబట్టి %d వాడాం. సపోజ్ నేను ఫ్లోట్ ఏ అని వాడాను అనుకోండి, అప్పుడు నేనేం రాస్తానంటే %f రాస్తా ఈ ప్లస్లో. సో అలాగే ప్రతి వేరియబుల్ టైప్ బట్టి మీ ఐడెంటిఫైయర్, స్కాన్ ఐడెంటిఫైయర్ అనేది మారిపోతూ ఉంటుంది. సో scanf %d %x అని ఎందుకు అన్నానంటే ఇది తర్వాత చెప్తాను, ఇది పాయింటర్స్లో మీకు బాగా అర్థమవుతుంది. జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంటంటే scanf ఇచ్చినప్పుడు యాంపర్సెంట్ ఇవ్వాలి. తర్వాత సో ఇలా స్కాన్ చేస్తాను. సో తర్వాత నేను int y కూడా ఇలానే స్కాన్ చేస్తాను. తర్వాత నేను int z x+y అన్నాను కదా, ఇలా int z x+yని నేను మానిటర్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నా, అంటే నేను ఇది అవుట్పుట్ లాగా ఇవ్వాలనుకుంటున్నా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే printf ఫంక్షన్ని వాడతా. ఇది ఇన్బిల్డ్ ఫంక్షన్, ఇది stdio.h అనే లైబ్రరీలో ఇన్బిల్డ్ ఫంక్షన్. సో సేమ్ అలానే scanfకి ఎలా అయితే ఇచ్చామో ఐడెంటిఫైయర్, ఇలానే %d z. ఇక్కడ యాంపర్సెంట్ ఉండదండి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం ఉండదు, ఓన్లీ scanfకి యాంపర్సెంట్ ఉంటుంది. సో ఇలా printf %d z అనగానే కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఓ ఇది ప్రింట్ ఫంక్షన్, జెడ్ని ప్రింట్ చేయాలి, జెడ్లో ఏమైతే వాల్యూ ఉందో దాన్ని ప్రింట్ చేయాలి. ఓకే, అర్థమైంది కదా. సో ఇది ఇన్పుట్ అవుట్పుట్ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇప్పుడు మనం ఫస్ట్ సి ప్రోగ్రామ్ రాద్దాం. మన ఫస్ట్ సి ప్రోగ్రామ్ మనం ఏం రాద్దామంటే ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవడానికి రాద్దాం. ఓకే, సో నేనేం రాస్తానంటే #include stdio.h అంటున్నా. అంటే కంపైలర్కి ఏం చెప్తున్నానంటే నేను ఈ ప్రోగ్రాంలో stdio.h అనే ఒక లైబ్రరీ ఉంది సిలో, అందులో ఉన్న ఫంక్షన్స్ ఏంటవి scanf, printf వాడాలనుకుంటున్నా కాబట్టి నేను #include stdio.h అని రాశాను. అంటే కంపైలర్ ప్లీజ్ ఇంక్లూడ్ stdio.h లైబ్రరీ సో దట్ నేను ఈ 2 printf, scanf అనేది మెథడ్స్ని వాడుకోవచ్చు. తర్వాత నేను ఏం రాస్తానంటే మెయిన్ ఫంక్షన్ ఒకటి రాయాలి. సో నేను ఎలా అయితే మీకు మెథడ్స్ అంటే ఏంటో చెప్పాను, మెథడ్స్ అన్న అనొచ్చు, లేకపోతే ఫంక్షన్స్ అన్న అంటారు. ఓకే, సో ఈ ఎలా అయితే నేను ఒక ఫంక్షన్ రాయడం ఎలా అయితే నేర్పించానో అలానే సిలో మెయిన్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది, మెయిన్. సో ఆ మెయిన్ మెథడ్ ఏంటంటే ఏదన్నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మెయిన్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మెయిన్ మెథడ్ అంటే ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నానంటే మెయిన్లో ఉన్న ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో నేను ఈ మెయిన్లో ఫస్ట్ వచ్చేసి int x
వై జెడ్ ఇలా రాసా. సో ఇలా రాసుకోవచ్చండి. ఒకే స్టేట్మెంట్లో ఎక్స్ వై జెడ్ని డిఫైన్ చేశాను. ఎక్స్ వై జెడ్ అన్నీ ఇంటే అని చెప్తున్నాను. సపోజ్ వై జెడ్ డిఫరెంట్ డేటా టైప్ అయితే మీరు నేను డేటా టైప్ అంటే చెప్పడం మర్చిపోయాను కదా. సో ఈ వేరియబుల్ టైప్ అంటే ఏంటంటే ఇంట్, ఫ్లోట్, డబుల్ ఇలా చెప్తున్నాము కదా, దాన్ని డేటా టైప్ అని కూడా అంటారు. అవి కీవర్డ్స్లో వచ్చాయండి. సో ఇది బేసిక్స్ కాబట్టి నేను అంత డీప్గా వెళ్ళలేదు. సో డేటా టైప్ అంటే డేటా ఎక్స్ అనే వేరియబుల్ ఉంది కదా, ఆ టైప్ ఏంటి అని చెప్పేది డేటా టైప్. సో ఇప్పుడు ఇంట్ ఎక్స్ వై జెడ్ అని చెప్పాను అంటే ఎక్స్ వై జెడ్ అన్నీ ఇంటిజర్సే. తర్వాత నేనేం చెప్పాను, స్కాన్ఎఫ్ పర్సంటేజ్ డి ఎక్స్ యాంపర్సెంట్ ఎక్స్ యాంపర్సెంట్ వై, యాంపర్సెంట్ మర్చిపోకూడదు. తర్వాత నేనేం చెప్పానంటే జెడ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్స్ వై అని చెప్పా. తర్వాత ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి జెడ్. సో ఇదొక ఫంక్షన్ అండి, మెయిన్ మెథడ్. ఈ మెయిన్ మెథడ్ ఇంట్ అనే వాల్యూని రిటర్న్ చేస్తుందని రాసాము. అది మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్ అనే ఎందుకు రాసాము. వాయిడ్ అని కూడా రాసుకోవచ్చు, వాయిడ్ ఇంట్ ఇవన్నీ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మెయిన్ మెథడ్లో స్టార్ట్ అవ్వాలి, ఏ ప్రోగ్రామ్ అన్నా మెయిన్ మెథడ్లో స్టార్ట్ అవ్వాలి. సో ఎక్స్ వైని స్కాన్ చేస్తుంది, జెడ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్స్ వై అన్న. ఇందులో ఇంకోటి మిస్ అవుతుంది. ఏం మిస్ అవుతుంది, సమ్ అనేది మనం ఇంకా డిఫైన్ చేయాల. సమ్ అనేది ఇన్బిల్ట్ మెథడ్ కాదు, అది ఎక్కడ మనం డిఫైన్ చేయలేదు. ఇప్పుడు కంపైలర్ ఏమంటుందంటే యూ డిడ్ నాట్ డిఫైన్ సమ్ అనే మెథడ్ ఎక్కడ లేదు అని అడుగుతుంది. సో అందుకే నేను సమ్ అనే మెథడ్ని ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను. ఇంట్ సమ్ ఆఫ్, ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, ఎక్స్ వై ఇచ్చాం, 2 వేరియబుల్సే ఇచ్చాం. సో ఇక్కడ కూడా ఇన్పుట్ పారామ్స్ 2 ఉండాలి, ఇంట్ ఏ ఇంట్ బి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఏమన్నా నేమ్ చేసుకోవచ్చు, ఏ బీని ఏమన్నా చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ వై ఇచ్చానని ఇక్కడ ఎక్స్ వైయే ఇవ్వాలని లేదు. ఇది ఏంటంటే సమ్లోకి పాస్ అయ్యేటప్పుడు ఎక్స్ వై పాస్ అవ్వవు, ఎక్స్ వైలో ఉన్న వాల్యూస్ పాస్ అవుతాయి. సో ఇక్కడ నేను ఏ బి ఏమన్నా ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే ఈ నేమ్ ఆ నేమ్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఇంట్ ఏబి అని రాశానండి. ఇక్కడ రాసి ఇంట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాశాను. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాసేస్తున్నా, కానీ ఇక్కడ ఇంట్ సి ఈక్వల్ టు ఇంట్ ఏ ప్లస్ ఇంట్ బి అని రాయాల్సిన అవసరం లేదు. చాలామంది మిస్టేక్ చేస్తారు, ఎందుకంటే ఒక్కసారి కంపైలర్కి చెప్తే చాలు ఏ అనేది ఇంటిజర్ అని చెప్తే అది గుర్తుపెట్టేసుకుంటుంది ఏ అనేది ఇంటిజర్ అని. ప్రతిసారి ఇంట్ సి ఈక్వల్ టు ఇంట్ ఏ ప్లస్ ఇంట్ బి అని రాయాల్సిన అవసరం లేదు. ఏ అనేది ఇంటిజర్ అని ఒక్కసారి డిఫైన్ చేస్తే చాలు. ఇప్పుడు నేను ఇంట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాను, తర్వాత రిటర్న్ కీవర్డ్ని వాడుతున్నాను, రిటర్న్ సి అని పెట్టేశాను. సో ఇది బేసిక్ ప్రోగ్రామ్ అండి. సో ఇది నేను జస్ట్ మీకు సమ్ ఆఫ్ 2 నెంబర్స్కి ఇది ప్రోగ్రామ్. సో ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ప్రోగ్రామ్ని ఎక్స్ వైని ఇన్పుట్గా తీసుకుంటుంది, మన ఎక్స్ని వైని ఇన్పుట్గా తీసుకొని ఈ మెథడ్ని కాల్ చేస్తుంది, సమ్ని. ఇంట్ ఏ ఇంట్ బి అన్నది ఎక్స్ వై వాల్యూస్. సపోజ్ నేను 2, 3 ఎంటర్ చేశాను అనుకోండి. సో ఎక్స్లో 2 వైలో 3 తీసుకొని సమ్ ఎలా కాల్ అవుతుంది అంటే సమ్ ఆఫ్ 2, 3 అని కాల్ అవుతుంది. సో ఇక్కడ ఏలో 2 పెట్టేస్తుంది, బిలో 3 పెట్టేస్తుంది. సో ఇంట్ సి అన్నది ఏమవుతుంది, 2 + 3 అది 5. సో రిటర్న్ 5 ఇలా కన్వర్ట్ అవుతుంది, ఇది ఇలా కన్వర్ట్ అవుతుంది, రిటర్న్ 5. సో 5 అనేది ఇంటిజరే కదండి, ఇంటిజర్, రిటర్న్ టైప్ ఇంటిజర్. సో 5 రిటర్న్ అయిపోయింది. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5 అని సెట్ అయిపోయింది. సో జెడ్ 5 కదా, జెడ్ ఇంటిజరే కదా, అందుకే ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి అని ఇచ్చాం, ఎందుకంటే జెడ్ ఇంటిజర్ కాబట్టి. సో ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి జెడ్ అనగానే అది ఏం ప్రింట్ చేసేస్తుంది అంటే మానిటర్ మీద 5 అని ప్రింట్ చేసేస్తుంది.
సో సమ్ ఆఫ్ టూ నెంబర్స్ చూసేసాం కదా. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చూద్దాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్లో కూడా ఫస్ట్ మనం ఏం డిఫైన్ చేస్తాం, ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని రాస్తున్నా ఇక్కడ కూడా, ఎందుకంటే మనము ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీస్ని వాడుకోవాలి కాబట్టి. ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీస్ ఎందుకు, స్కాన్ఎఫ్ ప్రింట్ఎఫ్ వాడుకోవాలి కాబట్టి. సో నేను ఇప్పుడు వాయిడ్ రాద్దాం. వాయిడ్ మెయిన్, వాయిడ్ అనేది ఒక కీవర్డ్ అండి. ఇంట్, ఫ్లోట్, డబల్ ఎలా అయితే కీవర్డ్, వాయిడ్ అనేది కీవర్డ్. అలా వాయిడ్ అంటే ఏంటంటే డజంట్ రిటర్న్ ఎనీథింగ్, అంటే అది ఏం రిటర్న్ చేయదన్నమాట ఆ ఫంక్షన్. జస్ట్ సపోజ్ మీరు ప్రింట్ చేసుకోవడానికి ఒక ఫంక్షన్ రాయాలనుకుంటున్నారు, ప్రింట్ఎఫ్ ఆల్రెడీ ఉంది కానీ మీరు ఒక విధంగా ప్రింట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సపోజ్ ఇక్కడ నేను సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు అని ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో నేనేం రాస్తానంటే ప్రింట్ అండర్స్కోర్ సమ్ ఆఫ్ ఇంట్ సి. దేంటి, వాయిడ్, ఏం రిటర్న్ చేయట్లా. ఎందుకు, మనం జస్ట్ ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఏమని ప్రింట్ చేస్తామంటే ప్రింట్ఎఫ్ సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఈక్వల్ టు అని పెట్టి ఇక్కడ నేను %d పెట్టేసి కామా పెట్టేసి సి పెట్టేసా. సో ఇది మనకి ఒక స్పెషల్ ప్రింట్ ఫంక్షన్ లాగా. సో ఈ ప్రింట్ ఫంక్షన్లో నేను ఏం చేయట్లేదు, జస్ట్ ప్రింట్ చేస్తున్నాను. కాకపోతే ఈ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు అని కొంచెం ఫార్మాటింగ్గా పెట్టాను అనమాట. సో ఈ ఫంక్షన్ అనేది ఏం రిటర్న్ చేయట్లా, మనకి జస్ట్ ప్రింట్ చేస్తుంది అంతే. సో అందుకే ఈ రిటర్న్ టైప్ వాయిడ్ అండి, ఏం రిటర్న్ చేయట్లా. మనం ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ కూడా రాయాలి. సో వాయిడ్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్. ఇంగ్లీష్లో వాయిడ్ అంటే కూడా నథింగ్నెస్ అనమాట, ఎంటీనెస్. అది ఏమీ చేయదు, అది దేన్ని సిగ్నిఫై చేయదు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్కి వచ్చేద్దాం. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మన ప్రోగ్రామ్ ట్రయాంగిల్కి ఏరియా కనుక్కోవడం కదా. సో వాయిడ్ మెయిన్ అని రాశాను. సో వాయిడ్ మెయిన్ అని రాసి ఫార్ములా ఏంటి, ఏరియా ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఓకే, సో అలానే నేను ఇక్కడ ఇంట్ bh అని రాశాను. తర్వాత ఇప్పుడు ఏరియా అనేది ఫ్లోట్ అవ్వచ్చు. ఫ్లోట్ ఏరియా ఈక్వల్ టు అంటే ఈక్వల్ టు కాదు, జస్ట్ ఫ్లోట్ అని ఏరియాని ఫ్లోట్ని డిఫైన్ చేస్తాను. ఎందుకు, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, B5H3 అనుకోండి. హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఎంత, 15/2, 7.5. సో ఈ 0.5 అనేది కూడా స్టోర్ చేసుకోవాలి కదా మనము. సో అందుకని ఏరియా ఫ్లోట్ అవ్వచ్చు, డెసిమల్ అవ్వచ్చు. అందుకే నేను ఫ్లోట్ ఏరియా అని డిఫైన్ చేశాను. ఫ్లోట్ ఏరియా అని చెప్పాను, కానీ బీహెచ్ని ఇంట్ అనే చెప్పాను. ఎందుకంటే నేను ఇంటిజర్ బీహెచ్ని యాక్సెప్ట్ చేయాలని నేను అనుకుంటున్నా. జస్ట్ ఇది ఈ ప్రోగ్రామ్ కోసం నేను ఎలా పెట్టాను. మీకు కావాలంటే బీహెచ్ని కూడా ఫ్లోట్లో డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము స్కాన్ఎఫ్ చేయాలి. స్కాన్ఎఫ్ %d b %h యాంపర్సెంట్ మర్చిపోకూడదు, చాలామంది మర్చిపోతూ ఉంటారు. కంపైలర్ ఎర్రర్ ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే యాంపర్సెంట్ మర్చిపోతామో కంపైలర్ ఎర్రర్ త్రో చేస్తుంది. సో తర్వాత ఇప్పుడు నేను ఏరియా ఈక్వల్ టు హాఫ్ అంటే నేను 0.5 అని అంటున్నా. 0.5 b ఇంటూ హెచ్. సో ఇలా రాశాను. ఇలా రాసి ప్రింట్ఎఫ్ రాస్తా. ప్రింట్ఎఫ్ ఇక్కడ నేనేం రాయాలి, ఐడెంటిఫైయర్ %f రాయాలి. ఎందుకంటే ఏరియా అనేది ఫ్లోట్ కాబట్టి %f ఏరియా. సో ఇది మనకి ట్రయాంగిల్ ఏరియా ప్రోగ్రామ్ అయిపోయింది. సపోజ్ నేను ఇప్పుడు నేనేమంటానంటే ఇలా నాకు నచ్చట్లా అలా, అంటే
ఫార్ములాని అలా రాయడం నాకు నచ్చట్లేదు. అందుకే నేను ఏమంటానంటే నేను ఇక్కడ ఒక మెథడ్ని డిఫైన్ చేస్తా. ఫ్లోట్ ఏరియా అండర్స్కోర్ ట్రయాంగిల్ ఆఫ్ int breadth comma int height. ఓకే, ఇలా రాసి ఫ్లోట్ ఏరియా ఈక్వల్ టు ఈ ఏరియా సేమ్ కాదండి, ఇది ఈ మెథడ్ ఈ మెయిన్ మెథడ్ స్కోప్లోనే ఉంటుంది. ఈ ఏరియా అండర్స్కోర్ ట్రయాంగిల్ మెథడ్ స్కోప్లోనే ఉంటుంది. సో ఆ రెండు సేమ్ కాదు. ఈక్వల్ టు ఏరియా ఈక్వల్ టు బ్రెడ్త్ ఇంటూ హైట్ ఇంటూ 0.5 రిటర్న్ ఏరియా. సో ఇప్పుడు ఇక్కడ ఏరియా ఈక్వల్ టు ఏరియా అండర్స్కోర్ ట్రయాంగిల్ ఆఫ్ ఈ హెచ్. ఇదే ఆర్డర్లో ఇవ్వాలి. ఇక్కడ బ్రెడ్త్ హైట్ తీసుకున్నా కాబట్టి అలానే బ్రెడ్త్ హైట్ ఇవ్వాలి. హెచ్ బి ఇవ్వకూడదు, అదే ఆర్డర్లో ఇవ్వాలి. సో ఇదండి ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఎలా కనుక్కోవాలి అనేది మనం ఒక ప్రోగ్రామ్ రాసాం. సో ఇప్పుడు నేను ఏ బ్రెడ్త్ హైట్ వాల్యూస్ ఇచ్చినా నాకు ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇదొక ప్రోగ్రామ్. సో ఈ లెక్చర్లో మనం బేసిక్స్ ఆఫ్ సి చూసాం. ఫండమెంటల్స్ అంటే సిలో వేరియబుల్స్, కాన్స్టెంట్స్, కీవర్డ్స్. సో మనం ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ రాసాం. సో ప్రోగ్రామ్ లైఫ్ సైకిల్ ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి, ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది. సో కొన్ని కీవర్డ్స్ ఏంటో తెలుసుకున్నాం, ఇంకా బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోగ్రామ్ తెలుసుకున్నాం. సో అదండి, ఇది ఫస్ట్ లెక్చర్. సో సెకండ్ లెక్చర్లో మనం ఇంకా డీప్గా అండర్స్టాండ్ చేసుకుందాం. ఏంటి ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి, కంపైలేషన్ అంటే ఏంటి, ఇప్పుడు మనం రాసిన సి ప్రోగ్రామ్ని ఎలా కంపైల్ చేయాలి, ఈ సి ప్రోగ్రామ్ని ఎలా కంపైల్ చేయాలి అది తెలుసుకుందాం. తర్వాత ఇంకా కొంచెం కాంప్లెక్స్ ప్రోగ్రామ్ రాయడానికి ట్రై చేద్దాం. ఓకే అండి, థ్యాంక్స్ అ లాట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, బాగా హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే నన్ను సపోర్ట్ చేయండి. ఎలా అంటే మీరు జస్ట్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయొచ్చు, ఈ వీడియో లైక్ చేయొచ్చు. మీకు ఇంకా ఏమన్నా కంటెంట్ కావాలంటే జస్ట్ కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోస్లో అది ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.